నువ్వు కట్టిన ప్యాలెస్ అంతా కుప్పగూలిపోయి యేసుక్రీస్తు వారి రెండో రాకడలో బూడిదండి, బూడిద. నీ దగ్గర ఈరోజు ఉన్నది బూడిద. బైబిల్ బట్టి ఒక సేవకుడుగా చెప్తున్నాను, ఒక సేవకుడుగా దేవుని పక్షాన చెప్తున్నాను. ఏంటో తెలుసా? నీ దగ్గర ఎంతున్నా అది బూడిదే, నీ దగ్గర ఎంతున్నా అది మట్టే. నమ్మగలరా మీరు ఈ మాట? నమ్మరండి మీరు. అదేంటండి అలా అంటారంటారా? సమస్తము మట్టి నుంచి పుట్టిన సమస్తం మట్టికే చేరును. మట్టి అండి, నీ దేహం మట్టి, నీ బంగారు మట్టి, నీ ఆస్తి మట్టి, నువ్వు అంత మట్టే. చివరికి యేసుక్రీస్తు వారి రెండో రాకడలో బూడిదండి, విశ్వం భస్మం, ప్రకృతి బూడిద. కానీ ఆ రాకడ ఎప్పుడో తెలియదు, అది రహస్యం. ఒకనాడు జలప్రళయం రహస్యం అయితే యేసుక్రీస్తు వారి రెండో రాకడ కూడా రహస్యం. అందుకే ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుంచి చదవండి, బాగుంటుంది. సహోదరులారా, కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదయ్యా. రాత్రి వేళ దొంగ ఎలాగొస్తాడో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదా? ఒక పురుగంటే భయము, దోమంటే భయము, పామంటే భయం, మనిషి అంటే భయం, అన్నిటికీ భయపడే ఓ మనిషి, నీ దేవునికి, నీ రక్షకుడికి భయపడవా? భయపడకపోతే నిన్ను శిక్షించేవాడు, నీపై అధికారాన్ని చెలాయించేవాడు చనిపోయిన క్రీస్తేసే కదా. లోకులు నెమ్మదిగా ఉందా? అవును, లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా అయితే చెప్పకుండా అకస్మాత్తుగా వస్తుందో, వారు ఆకస్మికముగా నాశనము వారికి తటస్థించును గనుక వారు ఎంత మాత్రము కూడా తప్పించుకోలేరు. నిజమండి, తప్పించుకోలేమండి యేసు చేతిలో నుండి. మీరే ఆలోచించండి. ఒకనాడు నోవహు గారి కాలములో జలప్రళయం రహస్యం, ఈరోజు యేసుక్రీస్తు వారి రాకడ కూడా రహస్యం. అలానే ఉండి యేసుక్రీస్తు వారి ఉగ్రతకు పాత్రులవుతారో, లేదా పగటి వారి వలె ఉండి నిద్ర మేలుకొని కాలము నెరిగి ఆయన రాకడ కొరకు బుద్ధి కలిగిన కన్యకల వలె ఎదురు చూస్తారో. నిర్ణయం ఎవరి మీద ఉంది? ఇప్పుడు మన మీదే. మనం తీసుకోవాలి నిర్ణయం. ఏమీ తేడలేదండి. నోవహు గారి దినాలు ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలానే, ఏది మార్పు లేదు. కనుక మీరైనా, కనీసం మీరైనా, వాక్యం వింటున్న మీరైనా మీ బ్రతుకులు మార్చుకునండి, మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకునండి. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును అన్నాడే. ఏ రీతిగా అయితే వెళుతున్నాను అదే రీతిగా వస్తానన్నాడే. ఆ రాకడ జరిగే లోపు, నువ్వు చచ్చే లోపు నువ్వు బ్రతుకు మార్చుకోవాలయ్యా. అమ్మా, నీ బ్రతుకు మారాలి, నీ మాట మారాలి, నీ బుద్ధి మారాలి, నీ నడవడికే మారిపోవాలి. నువ్వు దైవంగా కావాలి. అది ఆయనకు. ఒక్కసారి ఆలోచించండి, బ్రతుకులు ఎలాగున్నాయో మిమ్మును మీరు పరీక్షించుకొని ఆయన రాకడకై పరిశుద్ధులుగా, నిర్దోషులుగా సిద్ధపడేవారుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలలో కూడా ప్రపంచం అలానే ఉంది. నాటికి నేటికి తేడా ఏమీ లేదు తండ్రి. మనిషి అన్ని మారాలి, వస్తువులు మారాలి, కంపెనీలు మారాలి, ధరించే వస్త్రాలు మారాలి, వేసే సూటు మారాలి అని ఎన్నో మార్పులు కోరుకుంటున్న మనిషి తనలో మార్పు లేదు అన్నది ఆలోచించలేకపోతున్నాడు. నాయన, మారాలి. సమాజం మారినప్పుడే మీరు ఆనందపడతారు, సమాజం మారినప్పుడే యేసు సంతోషపడతాడు. అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని ఈ ఆలహరి ప్రాంతములో ఉన్న మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే మారలేదో, రక్షణ పొందలేదో, ఇది అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని భావించి మీ పిల్లలు తండ్రి తమ జీవితాన్ని క్రీస్తు కొరకు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించేటకు కృప చేయండి. అన్ని విధాలుగా మీ తోడు, మీ సహాయం అనుగ్రహించండి. క్రీస్తు ఉగ్రతకు పాత్రులు కాకుండా
మీ ప్రేమకు పాత్రులై జీవించే భాగ్యమును అనుగ్రహించుమని, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రతి విషయాన్ని మీ వాక్యాన్ని బట్టి గమనించి గుర్తెరిగి బ్రతికే మంచి వివేచన ఆలోచన బిడలందరికీ సంఘమంతటికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్.